వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య గారు, అట్లాగే సలహాదారు పాపారావు గారు, పాండురంగారావు గారు అనేక మంది కూడా ప్రపంచ వారసత్వ సంబంధించిన అనేక అంశాలను కూడా పరిశీలించారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఇవాళ ఆసక్తికరమైన విషయం, తర్వాత ఆనందించదగ్గ విషయం ఏంటంటే మేడారం జాతర, కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం జాతర కూడా దీనిలో చోటు దక్కనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా ఒక రూపొందిస్తున్నారు. అసలు మేడారం జాతర దీనిలో ఇన్వాల్వ్ అవుతుందా? తప్పనిసరిగా ఇంతకుముందు ప్రపంచంలో ఇటువంటి సంపదను ఏదైనా కూడా గుర్తించారా? ఒకసారి అడిగి తెలుసుకుందాం. పాపారావు గారు మనతోనే ఉన్నారు. సార్, గతంలో ఈ మాన్యుమెంట్ లేకుండా ఇప్పటికే ఏమైనా గుర్తింపు పొందాయా ప్రపంచంలో? హెరిటేజ్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టాంజిబుల్ హెరిటేజ్. టాంజిబుల్ హెరిటేజ్ అంటే ఒక గుడి కానీ, గోపురం కానీ, ఫోర్ట్ కానీ, ఏదైతే కట్టడం ఉంటుందో హిస్టారిక్ కట్టడాలను టాంజిబుల్ హెరిటేజ్ అంటారు, ముట్టుకోవచ్చు దాన్ని. కానీ ఈ జాతర, మేడారం జాతర, ఇది ఒక బిలీఫ్, అది ఒక ట్రెడిషన్. ఆ కోయలు, సమ్మక్క సారాలమ్మ వాళ్ళ స్పిరిట్ ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి దిగి వస్తుందని నాకు ఒక బిలీఫ్. అది ఆ బిలీఫ్ ప్రకారము కోట్ల మంది అక్కడ పోయి, ట్రైబల్సే కాకుండా నాన్ ట్రైబల్స్ కూడా పోయి పెద్ద జాతర జరుగుతుంది, మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ బిలీఫ్ కూడా అంత పెద్ద బిలీఫ్ కదా, అందుకని దాన్ని ఇప్పుడు యునెస్కో గుర్తింపు కొరకు ఇంటాంజిబుల్ హెరిటేజ్గా తీసుకుపోవాలని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, పర్టికులర్లీ ములుగు కలెక్టర్ అండ్ మినిస్టర్ సీతక్క గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. సో మేము అగ్రి అయ్యాం. మాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది. రామప్ప గుడిని కూడా వరంగల్ వరల్డ్ హెరిటేజ్ సైట్కి తీసుకుపోయాం కాబట్టి మమ్మల్ని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మేము అగ్రి అయ్యాము. సో ఇది ఇవాటి నుంచి ఒక ఫస్ట్ స్టెప్. ఈరోజు ఎందుకు అనౌన్స్ చేస్తున్నామంటే వరల్డ్ హెరిటేజ్ డే కదా, ఈరోజు ప్రారంభిద్దాము అని, అది కూడా వరంగల్ ప్రెస్కు ఫస్ట్ టైం చెప్తున్నాము. అంటే పాపారావు గారు, మేడారం జాతరకు సంబంధించి నిజంగా గుర్తింపు పొందాలన్న అటువంటి ప్రయత్నాలు కోట్లాది మందికి చాలా సంతోషకరమైన విషయం. అయితే దానిలో ప్రధానంగా క్రైటీరియా ఏమేమి చూస్తారు? ఏమైనా డిస్టర్బ్ అవుతాయా? ఎందుకంటే మొన్న రాతి కట్టడాలు కడితేనే అది ఒక వివాదంగా పరిణమించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా మీరు మూవ్మెంట్ తీసుకుంటారు? నో, ఇదంతా ఇది డిఫరెంట్. ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఆ బిలీఫ్ అని అంటే, అందుకనే మేము దాన్ని కంప్లీట్గా స్టడీ చేయడానికి నేషనల్ లెవెల్ సోషాలజిస్ట్, ఆంథ్రోపాలజిస్ట్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఎక్స్పర్ట్స్ని పిలిచి సెప్టెంబర్లో ఓ 2 డే కాన్ఫరెన్స్ పెట్టబోతున్నాం. ఆ కాన్ఫరెన్స్లో ఐడెంటిఫై చేసి మంచి ఎక్స్పర్ట్స్ని పికప్ చేసి మన ప్రపోజల్, మేడారం జాతర ప్రపోజల్, సమ్మక్క సారాలమ్మ బిలీఫ్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసి కరెక్ట్గా రాసి యునెస్కోకు పంపే ప్రయత్నం చేస్తాం. సార్, ఈ ప్రతిపాదనలు పూర్తయితే ఇదంతా కూడా రూపుదిద్దడానికి ఎంత టైం పట్టవచ్చు మనకు? అది ఎన్నేళ్ళైనా పట్టవచ్చు. రామప్పకు మాకు 10 ఏళ్ళు పట్టింది. రామప్పకు మీరు చూసారు, 10 ఏళ్ళు కష్టపడితే వచ్చింది. ఇది ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేం, కానీ మేము అది వచ్చిన దాకా కృషి చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చాం గవర్నమెంట్కి. సో వాళ్ళు కూడా మాకు కావాల్సిన వర్క్ స్టార్ట్ అయింది అకాడమీ. సార్, ఒక చిన్న సందేహం. ఇప్పుడు మాన్యుమెంట్కి సంబంధించి ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, రామప్ప కావచ్చు, వెయ్యి స్తంభాల గుడి కావచ్చు, కిలా వరంగల్ కావచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ కూడా కొంతమంది సందర్శకులకు చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల విజిటర్స్ కూడా ఎవరు చూడకుండా అవుతున్నది. దీన్ని ఎట్లా నివారించవచ్చు? ఇప్పుడు యాక్చువల్గా వరల్డ్ హెరిటేజ్ డిక్లేర్ చేసినాక రామప్పలో చాలా విజిటర్స్ పెరిగారు. రిస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు అక్కడ టికెట్ కూడా లేదు, ఏం రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఇప్పుడు రామప్పలో అయితే టికెట్ కూడా లేదు. వరంగల్ ఫోర్ట్లోనే టికెట్ ఉంది. రామప్పల మేము మొన్ననే పోయాము. ఎంతమంది ఉన్నారంటే మధ్యాహ్నం 11 o'clock ఎప్పుడు చూడలేము మేము. నేను చెప్పే డౌట్ ఏంటంటే సార్, అంటే చాలామంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు. దానికి సంబంధించిన మూమెంట్ తీయాలన్నా, వీడియో తీయాలన్నా, ఫోటో తీయాలన్నా, ఏదైనా రికార్డ్ చేయాలన్నా 1000 పిల్లర్స్లో కానీ, కిలా వరంగల్లో కానీ, రామప్పలో కానీ రిస్ట్రిక్షన్స్ విపరీతంగా అయినాయి. దానివల్ల ప్రపంచానికి తెలియడం కష్టమవుతుంది. సో అది ఒకట్లేండి. ఆ ఏఎస్ఐ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఈ పర్మిషన్కు, ప్రెస్కు, ఇలాంటి ప్రమోషన్కి చాలా లిబరల్గా ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాం. ఈవెన్ మేము కూడా ఏమన్నా చేయాలంటే మేము వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. సో లాస్ట్ టైం ఏఎస్ఐ వాళ్ళు మేము మల్లికా సారాబాయిని తీసుకుపోయి అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ పెడదామంటే మాకు పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడ వరంగల్లో చిదే గ్రౌండ్లో పెట్టారు. సో ఏఎస్ఐ వాళ్ళు ఎట్లా చెప్తారో అనేది మనకేం లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. బట్ ఐ అగ్రీ విత్ యూ, దే షుడ్ బి మోర్ లిబరల్. సార్, కాఫీ టేబుల్ బుక్ కూడా తీశారు, ప్రపంచవ్యాప్తంగా మరో ప్రాచుర్యం వచ్చింది. ఇవి కాకుండా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఇంకేం కార్యక్రమాలు చేపడుతుంది? ఇప్పుడు చాలా కార్యక్రమాలు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఎవ్రీ ఇయర్ వరల్డ్ హెరిటేజ్ డే మేము హెరిటేజ్ ఫెస్టివల్ చేస్తామని డిక్లేర్ చేస్తాం. అది ఇదే సెంటర్లో.
అవార్డ్స్ ఇస్తాము. ఇంకా ఫ్యూచర్లో మేము రీస్టోరేషన్కు ఎంటర్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తాం. రైట్. ఇది మేడారం జాతరకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మేడారం జాతర మరొకసారి నిజంగా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందితే అంతకంటే తెలంగాణ ప్రజలకు కావచ్చు, భక్తులకు కావచ్చు, అంతకంటే ఆనందం లేదు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రపంచ వారసత్వ దినోత్సవం రోజున 18 ఏప్రిల్ రోజే అనౌన్స్ చేయడం జరిగింది కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్. భవిష్యత్తుకు సంబంధించి దీని కార్యాచరణ కూడా ప్రారంభమైంది. కెమెరా పర్సన్ వినయ్తో వేణుమాధవ్, సుమన్ టీవీ, వరంగల్.